కదా. సో తనకి ఇలాంటివి కొంచెం బాగా నచ్చుతాయి. సో దాన్ని సర్ప్రైజ్ చేద్దాం. తను ఎక్స్పెక్ట్ చేస్తుండదు నేను పూజ ఇక్కడికి వచ్చి డెకరేట్ చేస్తాను, తను అసలు ఎక్స్పెక్ట్ చేస్తుండదు. సో ఏదో ఒక మా చిన్న ప్రయత్నం అనమాట. పూలతో ఇలా డెకరేట్ చేయాలన్నమాట. నీకోసం పూజ చేసింది అనమాట. ఆంటీ ఫస్ట్ ఏది చూసినా చూడకుండా పూజ రూమ్ చూస్తుంది కాబట్టి రాగానే అంత దేవుడిని చూసుకుంటుంది. ఇది ఒకసారి చూపి ప్రణవ్ ఫోటో ఫ్రేమ్స్. ఇదే ఇదే ఓ దాన్ని తీసా. కొంచెం ఎదురుగా ఉంటే బాగుంటుందేమో ప్రణవ్. ప్రణవ్ ఎదురుగా ఉంటే బాగుంటుందేమో ప్రణవ్. ప్రణవ్ హాయ్ మా ఎక్కడ ఏదైనా ఎదురుగా పెడితే బాగుంటుందేమో, రాగానే కనిపించేలాగా పెడితే బాగుంటుందేమో. ఇంకా చిన్నది హార్డ్ వర్కర్ పూజీ. అవును చాలా. ఇదే జస్ట్ పెరుసారు నేను కొంచెం కదా చెప్పింది. నువ్వు తప్పుగా మిస్టేక్ మ్యారీగోల్డ్ ఇది. మ్యారీగోల్డ్ అంటే బంతి పూలు. నువ్వేం చెప్పింది? బంతి పూలు చామంతి పూలు తేడా తెలీదా? అమ్మ పాప అమ్మ నాకు ఇంగ్లీష్ లో మ్యారీగోల్డ్ అని చెప్పింది. నాకు ఫ్లవర్స్ గురించి ఏం తెలుసు పూజ. అవును మ్యారీగోల్డ్ అంటే బంతి పూలు. మ్యారీగోల్డ్ మీన్స్ బంతి పూలు రా. నేను అదే పంపించింది. ఫార్వర్డ్ చే చాలమ్మా. பாருமா இப்போ வந்திருக்காங்க. அவங்கள வந்து லேட் கமர் எல்லாம் முடிச்சிட்டு மேலே வந்திருக்காங்க. యాక్చువల్ గా నేను పూజ కూడా వెళ్దాం అనుకున్నాం ఎయిర్పోర్ట్ కి. కాకపోతే మా ఫ్లవర్ డెకరేషన్ అంతా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో వీళ్ళు వెళ్తున్నారు అనమాట పికప్ చేసుకురావడానికి. అక్కడ మనం ఓకే బాయ్. సో డిస్టర్బెన్స్ ఉన్న దగ్గర మాత్రమే నేను వాయిస్ చెప్తున్నాను. మిగిలిందంతా యాజ్ టీజ్ గా మేము ఎలా మాట్లాడుకున్నాం అది ఉంచేసాను అనమాట. సో మొత్తానికి బయట అయితే బోసాంగా ఉందని చెప్పేసి అక్కడ ఏదైనా ఒక చిన్న ముగ్గు వేద్దాం అనుకుని వచ్చాను. కాకపోతే నాకు అసలు ఏ ముగ్గులు రావు. సో మొత్తానికి ఏదో ఒక చిన్న ముగ్గు అయితే వేసాను అనమాట దీన్ని డెకరేట్ చేయడానికి. ఏడెందుకు ఫ్లవర్ మర్చిపోయినా మధ్యలో ఏడా సెకండ్ స్టెప్ నిండా ఎందుగా ఏం కాదులే పెట్టు. అన్నిటికి పెట్టు, దాన్ని పెట్టకపోతే బాగుండదు. ఇంకేం చేస్తాం ఏం కాదులే. అయ్యా ఎంత 10-15 పూలే కదా పెట్టేసి. లేకపోతే ఒక మెట్టుకే ఇంకా 2 ఆడ పైన ఉన్నాయి దానికి ఇది ఒక్కటే అది పెట్టేసిలేమో వద్దా సైడ్లో పెట్టేసి ఇంకా పక్కకి. నేను ఎప్పుడు డెకరేట్ చేయదా, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఏదో వచ్చి రాంది ఉన్నాయి కదా అని పూలు కోసేపు ప్లేస్ ఉంది కదా అని పెట్టేస్తున్నావా? చెట్టుకి పూలు ఉన్నాయి కదా. ఏదో నాకు వచ్చిన పిచ్చి డెకరేషన్ చేస్తున్నా. బాగానే ఉందిలే. మా సిస్టర్స్ అయితే ఇట్లో బాగా తిట్టలు ఎక్స్పర్ట్లు. నేనైతే వేస్తుంది. నేను దేనికి పనికిరాను. వంట నీ హైలైట్ ఏంటంటే నేను పనికిరానా నువ్వే చెప్పుకుంటూ. అంతే కదా, ఎవరన్నా నువ్వు వేస్ట్ అనే కంటే కూడా మనమే చెప్పుకుంటూ వాళ్ళు అంటారు కదా మనల్ని. వాళ్ళు అన్నా మనం ఫీల్ అవ్వం. మాకు తెలుసు, నేనే అన్నాను కదా నేను వేస్తాం. అబ్బా ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? ఆ మాట పాపం బాణం వినిందంటే కాదు పొద్దున్నే లేస్తాను పొట్ట గుడి 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 అంటుంది. సర్లే. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎంట్రన్స్ దగ్గర అంటే మిద్దిపైకి వెళ్ళాక ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా డెకరేట్ చేస్తుంది పూజీ. కొంచెం పూలు మిగిలిపోయాయి అనమాట. సో ఇక్కడ భూసాంగం ఉందని ఇక్కడ డెకరేట్ చేద్దాం.
ఆ పూలు ఇప్పటికి ఎన్నిసార్లు తీసి పెట్టినాం. దానికే చేస్తూ ఉంటే ఏదైనా వస్తుందని చెప్పేది, ఊరికే కాదు. ఇక్కడ చూసారా ఉడత, నీకు అనిపిస్తుందా? ద ఉడత వెంట్ దేర్, ఇట్స్ గోయింగ్. అంతే 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 అంతే, ఇంక జరపద్దు. ఇప్పుడు ఇంకా ఇది అయిపోయింది. పైకి జరుపు, దీని పైకి జరుపు, ఇక్కడికి సైడ్కి ఇంకొంచెం. ఓకే పర్ఫెక్ట్. దీన్ని ఇంకొంచెం ఇక్కడికి జరుపు. ఇటు పక్కకి, పైకి కాదు అలా. నాకు తెలిసి ఇంకో గుర్తు పెడితే ఇక్కడ బాగుంటుంది. అది కొంచెం స్ట్రైట్గా రాని, అంటే మనం ఏడ పెట్టినాం కదా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative. ఆకలి వేసిందంట. సో అందరం వచ్చినాక ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. బాగా మేము ఫీల్ అవ్వదు, ఆకలి అంటే భరించలేదు. ఏదో ఒక బాక్స్ తీసేసి, సో మొత్తానికి ఏంటో బాక్సులుగా తెప్పించేసింది. ఎంటీఆరా? ఓకే, కింద రాసింది చూడు ఇడ్లీ అవన్నీ. కింద పెట్టి వేస్తావా? ఏ ఇప్పుడు వాడు సినిమాలో చెప్తాడు చూడు, చలి కొనకుతుంటే వాళ్ళు స్టెప్లు అనుకుంటున్నారు మేడం అన్నట. నడుము కొట్టేసి తిప్పుతుంటే దోశ అనుకుంటున్నా. ఓకే సరే, ఏదో ఒకటి తీసుకొని తిన్నా, నేను బయట పోతున్నా, బయట డెకరేట్ చేసి ఇస్తా. నువ్వు కూడా కొంచెం తినేసి బలం నాకేంటంటే ఆకలి ఎప్పుడేస్తుందంటే చాలా ఫాస్ట్ మార్నింగ్ లేదేసినాను అనుకో, అందరు కట్టేస్తున్నాను. ఏమన్నా కాఫీ తాగాను, తాగలే కదా పాప, అందువల్ల నాకు ఏదో ఒకటి తిను. ఇడ్లీ దోశ ఏదో ఒకటి. ఓకే ప్లేట్ ఎదుకో, పక్కన ప్లేట్ అని చూడు. ఓకే నువ్వు తింటా ఉండు, నేను బయట పోయేసి వస్తా. సో ఇది వచ్చి ప్రణవ్ బొబ్బులు గిఫ్టెడ్ అనమాట. చాలా బాగుంది కదా, మంచి ప్లేస్లో లొకేట్ చేసాం అనుకుంటా. అందుకే నేను యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ పెట్టారు.
ఇది కూడా కొంచెం పెద్ద ఫ్రేమ్ అయితే బాగుండు కదా, చిన్నదిగా చేసేసారా? పెద్దదే ఏంటో బాగుండు, దానంతగానే ఏంటే బాగుండు. ఇన్ని ఎక్కువ ఎవరు తింటారు ఇన్ని? చట్నీ అంటే పొంగలే ఓకే సరే ఏదో ఒకటి తిను ఓకేనా? సరే తిను. సరే నాకు కూడా ఒక దోశ తీసి పెట్టి నేను మళ్ళీ వస్తా ఓకేనా? దానికి ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి బాపు. పూజీ ఇక్కడి నుంచి ఎలా ఇసిరేయగలుగుతావు? స్టూల్ వేసుకో. నువ్వు పొట్టి కదా, స్టూల్ వేసుకో. సేఫ్టీ కాదు, ఇంకా దగ్గరికి వేసుకో, ఇంకా దగ్గరికి వేసుకో, పడతావు. వాడుకోనిచ్చి ఇంకా పై ఎక్కువ ఉందా? ఓయా అవునా, ఎడ్ చేద్దాం. అవునా అవునా, ఏడే పడతాయి. బాగా ఫుల్గా వేసి చూడు, ఫుల్గా వేసి చూడు. గాలి ఇట్లా కొడుతుందేమా, ఎడ్ చేద్దాం. ఇప్పుడు నువ్వేం చేయంటే కారు ఇక్కడ ఆపుతారు కదా, ఆడ ఆపమన్నా ఆపోజిట్ లో, అదే ఆపోజిట్ కాడి నుంచి రోడ్ వరకు చిన్నగా ఏడుకు వచ్చిన తర్వాత ఎక్కువ వేసేస్తావా? ఎక్కువ వేసేస్తావు. సరే ఓకే. లేకపోతే నువ్వు ఒకటి చేయి, పూలు ఎత్తుకెళ్ళు. నేను ఎంత చేస్తున్నా బాగా వేస్ట్, సో నేను ఏడా ఎక్కువ వేయాలి. ఓకే ఓకే, ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడ మాత్రం ఇలా చాలు, నేను అక్కడి నుంచి నేను వేస్తా. అదే ఓకేనా? ఓకే సరే, ఇక్కడే ఉంటావా? సో ఇలా ప్లాన్ చేసామన్నమాట. పైనుంచి పూలు విసిరేటట్టు, నేను కింద నుంచి వేసేటట్టు అనుకున్నాం. తర్వాత ఇక్కడంతా కూడా హీలియం బెలూన్స్, నార్మల్ బెలూన్స్ అంతా కూడా రెడీ అయిపోయింది. అదేవిధంగా అక్కడ వాళ్ళు వెనకాల జస్ట్ హ్యాపీ యానివర్సరీ అని చెప్పి రాసి హెచ్ అంటే హరి, బి అంటే బాను. సో హరి సార్ బాను అక్కది జస్ట్ ఇనిషియల్ మాత్రమే తీసుకొని ఈ విధంగా డెకరేట్ చేశారనమాట. సో మొత్తం మా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళు వచ్చేటప్పటికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మొత్తం గేట్ దగ్గర నుంచి పువ్వుల డెకరేషన్ అంతా మీరు చూసారు కదా. కాకపోతే ఒకే స్ట్రెచ్ లో నేను మీకు వ్యూ చూపిద్దామంటే అది జస్ట్ బిట్లుగా వచ్చేసింది. తర్వాత అయితే లాస్ట్ గా ఇక్కడ కేక్ పాయింట్ అనమాట. సో ఆ చిన్న స్టూల్ ను కూడా వాళ్ళు ఫ్లవర్స్ తో డెకరేట్ చేశారు. తర్వాత కేక్ కూడా అరేంజ్ చేసేసాం. సో కేక్ కూడా సెట్ చేసేసి అయిపోయింది, రెడీ చేసేసాం. వాళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ వెళ్ళారు, నేను పూజీ తప్పితే. సో అందువల్ల ఏంటంటే నియర్ బై వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ మాకు టెక్స్ట్ మెసేజ్ ఇచ్చారనమాట. సో రెడీగా బయట ఉండండి అని చెప్పి. సో మేమైతే వాళ్ళు వచ్చేటప్పటికి కరెక్ట్ గా మేము ఎలా ప్లాన్ చేసామో ఆ విధంగా అరేంజ్ చేసుకుని రెడీగా ఉన్నాం అన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత
వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నార్మల్గా వెల్కమ్ పార్టీ అయిపోయిన తర్వాత సో మార్నింగ్ వాళ్ళు వచ్చారనమాట. సో ఈవినింగ్ అయితే మేము జస్ట్ ఇక్కడ ఫోటో షూట్ చేసుకున్నాం. సో అందరం ఇక్కడ కూర్చొని ఒక మెమరీగా ఉంటుందని చెప్పి నాకు ఎందుకో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా ఈ విధంగా నడవాలనిపించింది. జస్ట్ ఒక్కొక్క సింబల్లో ఈ విధంగా అనమాట. సో అది కూడా నేను యాడ్ చేశాను. అదే కామెంట్ చేస్తూ ఉన్నారు, పెళ్ళప్పుడు అలా నడిపిస్తారు కదా అని చెప్పి. సో పెళ్ళప్పుడు ఎలా నడిపించలేదు, ఇప్పుడైనా నడుస్తానని నడిచానమాట. సో మేము తీసుకున్న కొన్ని పిక్స్ మీరు చూడండి. జస్ట్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇదంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. మొత్తానికి అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో అది చాలా అనిపించింది. ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సంతోషాలని మనం వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు చేయగలిగితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంచగలుగుతాం. అదేవిధంగా అప్పుడు వాళ్ళ ముఖంలో కలిగే ఆనందం అయితే మనం చూస్తే ఎంత హ్యాపీగా మనకు కూడా హ్యాపీనెస్ వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వీడియోలో జస్ట్ సెలబ్రేషన్, నెక్స్ట్ అక్క యానివర్సరీకి 25 గిఫ్ట్స్ 25 ఏమేమి ఇచ్చారు అవన్నీ కూడా ఒక వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.